ల్యాండ్ 100 acres అనుకుంటా. ఏంటి కండిషన్ అంటే 30% మంది పేదలకు ఉచిత వైద్యం చేయాలని. మీకు తెలుసా ఎప్పుడైనా ఉచిత వైద్యం ఆయన తీసినట్టు? ఆయన 30% ఓపీలో చూపిస్తున్నాడు. మాకు రికార్డ్స్ అడిగితే నాకు తెచ్చిచ్చాడు. 30% ఓపీ చూస్తున్నావు సార్. ఓపీ చూడటానికి కాదు ఇచ్చింది. నువ్వు ఎట్లయితే ఆరోగ్యశ్రీలో పాపం ఆటో ఆయన మన పక్క కూర్చొని ట్రీట్మెంట్ తీసుకున్న పద్ధతిలో 30% రెగ్యులర్ పేషెంట్స్కి ఏమంటే అది వక్రీకరించి 30% ఓపీ చూపిస్తున్నాడు ఈ రోజు కూడా. నేను అడుగుతా మా వైద్య శాఖ మంత్రి చెప్తా, ఆయన కూడా నోటీస్ చేయండి అది. నేనేమంటానంటే ప్రతి దాంట్లో ఏదో ఒక దాంట్లో ఉన్నటువంటి అవకాశం ఏంటో ఎత్తుక్కోవటం, దాన్ని వక్రీకరించి అడ్వాంటేజ్ తీసుకోవటం, ట్యాక్సెస్ లోపల ఎగ్జంప్షన్ తీసుకోవటం, వీళ్ళంతా చేసే పనులు. కాబట్టి ఏమనండి ఓవైసీ ఏమంటే ఇంకొక ఆయనకి ఎవరికన్నా రాజేశ్వరరెడ్డికి పలాగారికి ఉంటే ఆయన కూడా అప్పచెప్పండి, గవర్నమెంట్ అవసరం కాంపెన్సేషన్ ఇస్తారు. ప్రభుత్వ పరంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఏమనండి. అప్పుడు చెరువులో ఉంటే మనకేంటి, నదిలో ఉంటే మనకేంటి. కానీ పబ్లిక్ ప్రైవేట్ వాడు ఎంజాయ్ చేస్తే ఎట్లా? మన సొమ్ము మన ట్యాక్స్ పేరు మని 100%. కాబట్టి సీఎం స్టాండ్ 100% కరెక్ట్. ఆయన గట్టిగా ఉంటే నేనంటున్నా ప్రయారిటైజ్ చేసుకోండి. ముందు మేజర్ ట్యాంక్స్ రిస్టోర్ చేయండి. ఈ మధ్యతరగతి చిన్నోడు చితకోడి లేదా హాస్పిటల్ ఎంబడి ఇప్పుడే పడాల్సిన అవసరం లేదు, క్రమక్రమంగా చేయొచ్చు. కానీ కూడా హైడ్రా కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధ ఇచ్చినట్టు రేపు కోర్టులు ఇంటర్ఫియర్ కాకుండా. బట్ దానికి ఆల్రెడీ చట్టబద్ధత ఆల్రెడీ ఉంది. జీవో నెంబర్ 99 ప్రకారం ముఖ్యమంత్రి దీన్ని ఏర్పాటు చేశారు. గతంలో 1953లో ఏసీబీని కూడా ఇలాగే జీవో ద్వారా ఏర్పాటు చేశారు. కాబట్టి చట్టబద్ధత లేదు అనడానికి ఎవరికి హక్కు లేదు అనేది కూడా దానికి సంబంధించిన చట్టం చెప్తుంది కదా. నాకు కరెక్ట్ తెలియదు కానీ బట్ చట్టబద్ధత అంటే నేను అనేది త్రూ లెజిస్లేటివ్ శాంక్షన్. ఒకవేళ మీరు లెజిస్లేటివ్ శాంక్షన్ ఇచ్చారనుకోండి, జీవో గవర్నమెంట్ ఈజ్ కాంపిటెంట్ ఇష్యూ ఎనీ నెంబర్ ఆఫ్ జీవోస్ అండి. ఓ చట్టాన్ని పెట్టుకొని ఎన్ని జీవోస్ అని పెట్టుకోవచ్చు. వాడి విభాగాలు సరిగిపోతే కొత్త కొత్త విభాగాలను వాళ్ళు జీవోలతో సృష్టించుకోవచ్చు. కానీ ఒకవేళ మీరు లెజిస్లేటివ్ దానికి క్లియరెన్స్ ఇచ్చారనుకోండి నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ లో, కోర్టు కూడా ఇంటర్ఫియర్ కాదు, వీ కాంట్ హెల్ప్ అంటారు. అట్లా చేయమంటున్నా. రైట్ లక్ష్మణ్ గారు చెప్పండి. సో ఓవరాల్ గా ఇప్పుడు ఓవైసీ సోదరులు ఇద్దరు చేసేటువంటి ఆరోపణలు అంటే వీళ్ళనేది నక్లెస్ రోడ్ ని కూల్చేయండి, బుద్ధ భవన్ కూల్చేయండి, మొత్తం అక్కడ నక్లెస్ రోడ్ చుట్టుపక్కల ఉన్నట్టు అన్ని కూడా కూల్చేయండి అని చెప్పి పెద్ద ఆయన అంటాడు. తమ్ముడు వచ్చి నన్ను కాల్ చేయండి పర్వాలేదు, ఇది మాత్రం కూలగొట్టద్దు కాలేజీలు అంటాడు. సో నెక్స్ట్ టార్గెట్ ఒకవేళ వీళ్ళు అయితే ఎటువంటి అలజడి చెలరేగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలకు అర్థమే లేదు. బెదిరిస్తున్నాడు అంతే. నన్ను కాల్చండి చంపండి అని బెదిరిస్తున్నాడు. బెదిరించి ఆయన సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నాడని నేను అనుకుంటున్నాను. అది కుదరదు వ్యవహారం. ఇక్కడ తప్పు చేసినప్పుడు రియలైజ్ కావాలి రాజకీయ నాయకులు. అరే తప్పు చేశాను, కాకపోతే కొంత టైం ఇవ్వండి, ఈలోగా అక్కడి నుంచి షిఫ్ట్ చేసుకుంటాము అని చెప్పడము, లేదంటే కోర్టులు స్టే తెచ్చుకోవడము ఏదో జరగాలి. అంతేగాని నువ్వు అంత ఓపెన్గా చెరువును ఆక్రమించి నువ్వు కాలేజీ భవనాలు కట్టి అది పేదల కోసం కట్టినానంటే ఎవరు నమ్ముతారా? నువ్వేమైనా పేదల గృహాలు కట్టించింటే అక్కడ పేదవాళ్ళందరూ ఇల్లు కట్టించాను, వాళ్ళందరూ అక్కడ చేరారు, చాలా వాళ్ళ కష్టాల్లో ఉన్నారు అంటే ఆలోచిస్తారు ఎవరు. అలా కాదు కదా. చూసాం కదా భవనం కూడా చూస్తే ఎలా ఉంది, ఎంత కాస్ట్లీగా కట్టాడు. అవును, ఆయన కట్టిన అన్ని చోట్ల కూడా భవనాలన్నీ కాస్ట్లీనే కట్టారు వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ సిటీలో అస్సలు ఎన్ని ఆస్తులు ఉన్నాయో లెక్క చెప్పమనండి చూద్దాం. ఎన్ని చోట్ల ఆక్రమించుకున్నారు, ఎన్ని చోట్ల బెదిరించి. వేరే సామాజిక వర్గం వదిలేయండి, వాళ్ళ సామాజిక వర్గం ఆస్తులు కూడా కొట్టేశారు వాళ్ళు. వాళ్ళ మీద అన్ని ఆరోపణలు ఓల్డ్ సిటీలో. దేన్ని వదలరు వాళ్ళు. మరి ఇప్పుడు ఇవాళ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి భవనాలు లేకపోతే మీరు అన్నట్టు టూరిస్ట్ స్పాట్ ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ ఏమన్నా రాజకీయ నాయకులు ఆక్రమించుకొని ఉంటే నువ్వు క్వశ్చన్ చేయాలా, పంట పగలగొట్టమని చెప్పాలి. ఎవరు కాదండి. ఎక్కడ ఆక్రమించుకొని ఉన్నారు రాజకీయ నాయకులు? అక్కడ హుసేన్ సాగర్ చుట్టూ చెప్పండి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. నక్లెస్ రోడ్డు డెవలప్ చేశారు టూరిస్టుల కోసము, అక్కడ బోటింగ్ జరుగుతుంది విపరీతంగా. ఇవాళ అది అలా డెవలప్ చేయటం వలన ఇప్పుడు జనాలకి ఎక్కడికన్నా సాయంత్రం అయితే పిల్లలతో అలా వెళ్ళాలి అంటే ఎక్కడున్నాయి ప్లేసులు, మంచి ప్లేసులు? అక్కడ రెండో మూడో ఉన్నాయి అంతే. అక్కడ వచ్చి ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. సాయంత్రం అయితే మనం అక్కడ వెళ్ళి చూస్తే ఎంత జనం ఉంటారు, ఎంత బిజినెస్లు జరుగుతాయి, ఎంత కొనుగోలు శక్తి పెరిగింది, ఎంత రెవెన్యూ పెరుగుతుంది దాని వల్ల.
అక్కడ నువ్వు దాన్ని మొత్తం కూర్చో. అక్కడ పివి నరసింహరావు గారి ఘాటు కూడా ఉంది. మరి పివి నరసింహ ఘాటు కూడా తీసేయమంటాడా? పార్క్ ఉంది ఆ వెనక. ఇక్కడ అతను మాట్లాడేటువంటి మాటలకు చెప్పేటువంటి దానికి సంబంధం లేదు. అతను పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఆక్రమించుకున్నా, నువ్వు ఇతర రాజకీయ నాయకులు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆక్రమించుకున్నా తొలగిస్తూ ఉంటే నువ్వు ఆక్రమించుకుంది నేను వదిలేయాలా? కాంగ్రెస్ వాళ్ళు కూడా కూలగొట్టారు కదా, పళ్ళన్ రాజువి కూలగొట్టారు, దానం నాగేంద్రవి కూలగొట్టారు. ఎందుకు వదిలేయాలి? ఎందుకు వదిలేస్తారు? ఎందుకు వదిలేస్తే ఊరుకుంటారా? జనం తిట్టరు రేవంత్ రెడ్డిని? ఏమే భయపడ్డావా వాళ్ళకు నువ్వు? ఎందుకు అవి తొలగించలేదని అనరా? అంటారు కదా. 100%. ఆయన రేవంత్ రెడ్డి అని ఆయన అన్ని ఆలోచించే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ సంస్థను, హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి అతను రంగంలోకి దిగాడని నేను అనుకుంటున్నాను. అంత తెలివి తక్కువగాను లీగల్ గా ఒపీనియన్స్ తీసుకోకుండాను దిగి ఉంటాడు ఇందులోకి. అందులో రిస్క్ ఉంది, రాజకీయంగా వ్యతిరేకత వస్తుంది అనేటువంటివి అన్ని తెలిసే దిగాడని నేను అనుకుంటున్నాను. అందుకనే కఠినంగా ఉన్నాడు ఇవాళ. ఒక అడుగు కూడా తగ్గకుండా ఉన్నాడు అని అనుకుంటున్నా. తగ్గడు కూడా. అలానే జరగాలి కంటిన్యూగా. అలాగే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని మొత్తం క్లీన్ చేసేంత వరకు కూడా ఆయన పట్టుదల వదలకుండా ఉంటే ఖచ్చితంగా సిటీలో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా అభినందిస్తారు. సరే, ఎక్కడన్నా కొన్ని చోట్ల ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు కానీ పేదలు ఇల్లు కట్టుకుంటున్నారు, ఇల్లు కట్టుకుని కొన్ని చోట్ల గట్లున్న ఇల్లు కట్టుకొని ఉన్నారు, వాళ్ళకి ఆల్టర్నేట్ చూపకుండా పగలగొట్టేస్తే వాళ్ళు రోడ్ల మీద పడతారు, ఎక్కడ పోతారు అని కొంత ఆరోపణలు వస్తున్నాయి. అవి ఓకే, అవి ఆలోచించాల్సినటువంటి విషయం. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపి కొంత టైం ఇచ్చి, ఇదిగో మీకు పలానా చోట ఇల్లు కట్టిస్తున్నాము, మీరు ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ కావాలి. ఆల్రెడీ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని చాలా చోట్ల ఇంకా అలాట్మెంట్ జరగలేదు, కట్టించి ఖాళీగా ఉన్నాయి కదా సార్. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇక్కడ అలాట్ చేసామని చెప్పి పెడితే అయిపోయాగా. వాళ్ళకి కేటాయించవచ్చు, అవి కేటాయించి తరలిచ్చి వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే పాపం కష్టపడి వాళ్ళు ఏదో రిక్షా దొక్కో, ఆటో దొక్కో, కూలి పని చేసుకోనో, అంతో ఇంతో సంపాదించుకొని చిన్నగా షెడ్ వేసుకోనో, ముందు వేసుకొని చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఉండింటారు అనుకోండి. అవి తొలగించే విషయంలో మాత్రం కొంచెం న్యాయము అనేది వాళ్ళ వైపు ఉండాలి, పేదల వైపు ఉండాలి. అక్కడ కూడా ఒక డీప్ వెరిఫికేషన్ అనేది కూడా 100% జరగాలి. ఎస్. ఒకవేళ అక్కడ FTL లెవెల్ వరకు అంతవరకు వాటర్ రాదు అనుకుంటే వాటికి పర్మిషన్లు కూడా ఇవ్వచ్చు. ఒకవేళ లేకపోతే తప్పేం లేదు, తొలగించాల్సిన అవసరం లేదు, పర్మిషన్లు ఇవ్వచ్చు. ఇప్పుడు హుసేన్ సాగర్ చెరువు ఉంది, నీళ్లు నిండుతూనే గేట్లు తెరుస్తారు. అట్లాంటి గేట్లు తెరిచేటువంటి చెరువులు ఉన్నప్పుడు ఇబ్బంది. ఇప్పుడు గండిపేట చెరువు ఉంది, గేట్లు ఉన్నాయి, తెరుస్తారు.